హాయ్ ఫ్రెండ్స్, టీఆర్టీ అభ్యర్థులకు తీపి కబురు మనకు పేపర్ అప్డేట్ రావడం జరిగింది. సో మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే. నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయింది. 8,700 పైగా ఖాళీలు రిలీజ్ చేశారు. ఎంపిక ప్రక్రియ జరుగుతుండగానే హైకోర్టులో స్టే విధించడం జరిగింది, అందుకే ఆపేయడం జరిగింది. సో దానిపై మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈరోజు ఎంపికైన వారికి త్వరలో పోస్టింగ్లు, నియామక ఉత్తర్వుల మార్గదర్శకాలపై జీవో జారీ చేయడం జరిగింది. కలెక్టర్ చైర్మన్గా జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు, ప్రస్తుతానికి సుమారు 3,000 మందికి అయితే అవకాశం ఉంది అని చెప్పడం జరిగింది. సో 8,700 పోస్టులో ఒక 3,000 మందిని మాత్రం తక్కువ భర్తీ చేస్తున్నారు. సో ఎందుకంటే మిగతా కోర్టులో ఇంకా స్టే ఉంది. దానికి సంబంధించిన వివరాలు వీడియో చూద్దాం. సో ఎందుకు భర్తీ చేయట్లేదు మిగతావన్నీ కూడా. ఉపాధ్యాయ నియామక పరీక్ష టీఆర్టీలో ఎంపికై నియామక ఉత్తర్వుల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ప్రభుత్వం ఎట్టకేలకు తీపి కబురు చెప్పింది. వారికి కొలువులు ఇచ్చేందుకు అవసరమైన మార్గదర్శకాలపై శనివారం జీవో జారీ చేసింది. కలెక్టర్లు, చైర్మన్లుగా జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీలు త్వరలో కౌన్సిలింగ్ నిర్వహించి ఎంపికైన వారు ఏ పాఠశాలలో పనిచేయాలో పేర్కొంటూ ఉత్తర్వులు ఇవ్వనున్నాయి. న్యాయస్థానంలో యథాతథ స్థితి ఉత్తర్వులు స్టే ఉన్నందున దాదాపు 3,000 మందికే ప్రస్తుతానికి కొలువులు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది మనకు సెకండ్ పేపర్లో ఇచ్చారు పూర్తి వివరంతో. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో భారీగా ఉపాధ్యాయ ఖాళీలు ఉండడంతో ప్రభుత్వం 2017 నవంబర్లో 8,792 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి టీఆర్టీ ప్రకటన జారీ చేసింది. పరీక్షల నిర్వహణ సహా ఇతరేతర ప్రక్రియ 2018-19 విద్యా సంవత్సరంలోనే దాదాపు పూర్తయింది. 2019-20 విద్యా సంవత్సరం ప్రారంభానికి నియామక ఉత్తర్వులు ఇస్తారని అభ్యర్థులు ఊహించారు. అకస్మాత్తుగా విద్యా వాలంటీర్ల నియామకానికి విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆందోళనకు గురైన అభ్యర్థులు నిరసన దీక్షలు కూడా చేపట్టారు. ప్రగతి భవన్ ముట్టడికి యత్నించారు. సంతకం చేసిన 4.5 నెలలకు జీవో రిలీజ్ చేయడం జరిగింది. విద్యాశాఖ మంత్రిగా జగదీష్ రెడ్డి ఫిబ్రవరి 21న బాధ్యతలు స్వీకరించారు. అదే రోజు టీఆర్టీ నియామకాలపై మార్గదర్శకాల జారీకి సంబంధించిన దస్త్రంపై సంతకం చేశారు. అది జరిగి దాదాపు 4.5 నెలలు గడిచినా జీవో విడుదలకు నోచుకోలేదు. దీంతో అభ్యర్థులు మరింత ఆందోళనకు గురయ్యారు. నిత్యం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడికి వెళ్ళినా నిరసన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఈ పరిమాణాలతో త్వరగా ఉపాధ్యాయ నియామక ప్రక్రియ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రిని ఆదేశించారు. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి నియామక మార్గదర్శకాలపై శనివారం సాయంత్రం జీవో జారీ చేశారు. న్యాయ వివాదాలతో ఆటంకాలు 8,792 ఖాళీలు భర్తీ చేయాల్సి ఉంది. ఇప్పటివరకు టీఎస్పీఎస్సీ 7,414 ఖాళీలకు సంబంధించి ఎంపికైన వారి జాబితాను మాత్రమే ప్రకటించింది. కోర్టు వివాదాల కారణంగా మిగిలినవి ప్రకటించలేదు. ఎస్జిటిలో కొందరు తెలుగు, ఆంగ్ల మాధ్యమంలో రెండింటికి ఎంపిక కావడంతో హైకోర్టులో పిటిషన్ దాఖలైన నేపథ్యంలో ఈ నియామకాలపై న్యాయస్థానం స్టే ఇచ్చింది. ఈ క్రమంలో న్యాయ వివాదాలు లేని ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్ ఖాళీలు దాదాపు 3,000 వరకు భర్తీ చేస్తున్నారు ఇప్పుడైతే. సో టీఆర్టీ నియామక క్రమం ఏ విధంగా ఉందో ఇక్కడ ఇచ్చాడు. మొత్తం ఉద్యోగులు 8,792, అందులో ఎస్జిటి 5,415. ఈ నవంబర్ 2017లో ఈ యొక్క ప్రకటన రావడం జరిగింది. పరీక్ష 2018 ఫిబ్రవరి మార్చిలో కండక్ట్ చేయడం జరిగింది. పరీక్ష రాసిన వారు 2,77,574 మంది. ధ్రువపత్రాల పరిశీలన ఆగస్టు సెప్టెంబర్ 2018లో జరిగింది. విడుదల వారికి ఎంపికైన వారి జాబితా వెల్లడొచ్చేసరికి 2018 సెప్టెంబర్, 2019 ఏప్రిల్లో రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పటివరకు ఎంపికైన వారి జాబితా 7,414 అయితే అందులో కోర్టు వివాదాల కారణంగా వెల్లడించిన ఖాళీ 1,378. అదేవిధంగా ఎస్జీజీ కూడా స్టే ఉంది కాబట్టి అవి ఒక 4,000కు పైగా ఉద్యోగాలని, 4,300 దాకా ఉద్యోగాలని వాటిని కూడా ఇప్పుడు భర్తీ చేయట్లేరు. ఒక స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలను మాత్రం త్వరగా భర్తీ చేస్తున్నట్లుగా మనకి ఒక అప్డేట్ ఇచ్చారు. సో మరి వాటిని ఎప్పుడు భర్తీ చేస్తారో వేచి చూడాల్సిందే. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోకి సంబంధించిన అప్డేట్. మీకు ఈ వీడియో కనుక నచ్చినంత లైక్ చేయండి, తప్పకుండా వీడియో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.